ఆరోగ్యానికి సంబంధించి అన్ని సమస్యల్లోకి నొప్పులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలామంది ఈ నొప్పుల గురించి డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ నొప్పుల్లో కూడా మళ్ళీ కీళ్ళవాతానికి సంబంధించిన నొప్పులు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మళ్ళీ వీటిలో కూడా గౌట్ అంటే ఈ గౌట్ తరహా కీళ్ళ నొప్పులు ఇంకా బాధిస్తూ ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు ఆడనివ్వకుండా చేస్తాయి. మరి ఇలాంటి ఈ గౌట్కి సంబంధించినటువంటి నొప్పులను ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు, అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్, అలాగే దీని లక్షణాలు, అలాగే ప్రమాద సంకేతాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనటువంటి సమస్య, గౌట్. ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఈ గౌట్కి సంబంధించినటువంటి కీళ్ళ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, కారణాలు ఏమిటి, అలాగే నివారణ పద్ధతులు, ఇంటి వైద్యాలు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ గౌట్ అనేది చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాబట్టి ప్రతి వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. అంటే దీనికి సంబంధించి పూర్వపరాలు, అలాగే ఫ్యాసినేటింగ్ పాయింట్స్, ఇంకా దీనికి సంబంధించినటువంటి క్రూషియల్ పాయింట్స్, ఇవన్నీ మీకు అవగాహన ఉండాలి. కీళ్ళ నొప్పులు మనకి నిజానికి కొత్త ఏం కాదు. వయసు పెరిగే కొద్దీ కూడా అప్పుడప్పుడు అందరినీ ఇవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కానీ ఒక్కసారిగా కాలి బొటన వేలు బగ మండుతూ నొప్పి రావటం, అక్కడ వాపు తయారవటం, అలాగే ఎర్రదనంతో కనిపించటం, ఇవన్నీ కూడా ఇది గౌట్ తరహా కీళ్ళ నొప్పికి సంకేతాలు అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మన దేశంలో కూడా దీని ప్రభావం బాగా పెరుగుతూ ఉంది. జీవనశైలిలో మార్పులు, అలాగే ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒకప్పుడు ఇది సంపన్నుల వ్యాధి కింద అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువగా నాన్ వెజ్ తినటం, అలాగే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం, ఇలాంటి వాళ్ళల్లో ఇది కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఇది అందరిలోనూ కనిపిస్తూ ఉంది. ఎవరిలోనైనా ఇది వచ్చే రిస్క్ ఉంది. సకాలంలో దీన్ని గుర్తించడం అవసరం. అలాగే దీని బాధల నుంచి రిలీఫ్ పొందడం అనేది అవసరం. దీనికి మీకు ఆయుర్వేదం సహాయపడుతుంది. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకోవటం అవసరం. ఆయుర్వేదం ప్రకారంగా కీళ్ళవాతం అనేది ప్రధానంగా వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు ఈ వ్యాధి మరింత ప్రకోపిస్తుంది. దీంతో కీళ్ళల్లో నొప్పి, అలాగే వాపు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. పిత్తం, అలాగే కఫదోషాలు కూడా ఈ పరిస్థితిని అగ్రవేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కేవలం వాతమే కాదు. అందుకే ఇది ఒక రకంగా కాంప్లికేషన్స్ తోటి కూడుంటూ ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా పులుపు, ఉప్పు, అలాగే కారం ఇలాంటివి తీసుకోవటం, అలాగే జీర్ణక్రియ సరిగ్గా లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఈ శరీరంలో టాక్సిన్స్ అంటే ఆమం అనేది పెరిగిపోతుంది. ఇది దీనికి ఒక మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. రసరక్త మాంసం, మేధో, మద, శుక్రాలను సప్త ధాతులు ఉంటాయి. ఇలాంటి ధాతుల తాలూకు అసాధారణత, అలాగే స్రోతస్సులలో అవరోధం, ఇవి కూడా ఈ వ్యాధికి కారణమవుతూ ఉంటాయి. మరి దీనికి సంబంధించి బర్డ్స్ ఐ వ్యూ అంటే దీనికి సంబంధించిన ఆయుర్వేద గృహ చికిత్సలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. కీళ్ళవాతం అనేది ఒక రకమైనటువంటి ఆర్థరైటిస్. ఇది ఉన్నట్టుండి వచ్చేటువంటి తీవ్రమైన నొప్పి, వాపు, అలాగే ఎర్రదనం, అలాగే సున్నితత్వం, ఇలాంటివన్నీ కూడా దీనికి అనుబంధంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కాలి బొటన వేలు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగటం వల్ల యూరేట్ స్ఫటికాలు కీళ్ళలో పెరిగిపోవటం దీనికి ప్రధాన కారణం. ఆహారం, అలాగే ఓవర్ వెయిట్, ఇంకా కొన్ని వైద్య సంబంధ పరిస్థితులు, కొన్ని రకాల మందులు, అలాగే ఫ్యామిలియల్ హిస్టరీ, కుటుంబ చరిత్ర, వయస్సు, అలాగే స్త్రీ పురుష భేదాన్ని మనం చూసినప్పుడు లింగభేదం, ఇలాంటి అంశాలు దీన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకోండి, ఇది తీవ్రమైన సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే కీళ్ళవాతం తాలూకు లక్షణాలు, కారణాలు, ప్రమాద కారకాలు, అలాగే ట్రీట్మెంటు, ఇవన్నీ కూడా మనం 1 by 1 తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు ఆయుర్వేద గృహ చికిత్సలు అంటే ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్, వీటిని తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, గుడూచి అంటే తిప్పతీగ. ఇది ఈ మధ్య అందరికీ తెలిసింది, ఫేమస్ అయింది. దీని తాలూకు ఆ కాండం తాలూకు కషాయం ఈ హెడ్ రెమెడీ అని చెప్పొచ్చు. గుడూచి మొక్క మీకు మనం బయట వాకింగ్ చేస్తూ ఉంటే కంచెల మీద వాటి మీద కనిపిస్తూ ఉంటుంది. దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి. అందుకే టినోస్పోరా కార్డిఫోలియా అంటారు దీన్ని. దీని కాండాన్ని తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. 5 నుంచి 10 గ్రాముల ఈ గుడూచి కాండం పొడిని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి దాన్ని మీరు ఉదయం సాయంత్రం డివైడ్ చేసి తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకోవడంతో కీళ్ళవాతం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. గుడూచిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే అనాల్జెసిక్ ప్రాపర్టీస్ నొప్పిని తగ్గిస్తాయి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి చాలా విస్తృతంగా చెప్పారు.
ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణ గురించి. త్రిఫలాలు అంటే మీకు తెలుసు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం. 3 నుంచి 6 గ్రాముల త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్ళకి కలిపి రాత్రి భోజనం తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. త్రిఫలా ఉండేటువంటి ఆ యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్, డీటాక్సిఫైయింగ్ లక్షణాలు ఇవన్నీ కూడా కీళ్ళవాతం తాలూకు, గౌటు తాలూకు తీవ్రతని తగ్గిస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది పసుపు అలాగే అల్లం, వీటి కాంబినేషన్, వీటి పేస్ట్. ఈ రెండు కూడా అమేజింగ్గా పనిచేస్తాయి. పసుపు కొమ్ము అలాగే అల్లం కొమ్ము, ఈ 2 ముక్కల్ని మెత్తగా నూరి పేస్ట్లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఎక్కడైతే మీకు గౌట్ తోటి ఎఫెక్ట్ అయిందో ఆ ప్రభావిత కీళ్ళ మీద రాసి కొద్దిసేపు ఉంచాలి. పసుపు అలాగే అల్లంలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్, అంటే శోధ నిరోధక లక్షణాలు నొప్పిని గుంజేస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఇది రక్త ప్రెషర్ని కూడా పెంచుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఆముదం గింజల నూనె. ఆముదం, దీంతో మర్దన కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా ఆముదం నూనెని వేడి చేయండి. చేసి ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ప్రభావిత కీడు పైన నెమ్మదిగా మర్దన చేయండి. ఓవర్గా ప్రెస్ చేయకూడదు. ఆముదంలో ఉండేటటువంటి ఆ రెసినోయిక్ యాసిడ్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కీళ్ళ కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత అంతగా చాలామందికి తెలియంది ఏంటంటే వేప ఆకులతో, ఆ ఆకుల నీళ్లతోటి కాపడం పెట్టుకోవటం. ఇది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. వేప అండంతో ఎంతసేపు స్కిన్ డిసీజెస్ అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని వేపాకుల్ని నీళ్ళకి వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్ళని కొద్దిగా చల్లార్చి ఒక శుభ్రమైన గుడ్డని ఆ నీళ్ళలో ముంచి ఎక్కడైతే ప్రభావిత కీలుందో అక్కడ దానిపైన కాపడం పెట్టుకోవాలి. ఉదాహరణకు బొటన వేలు. దీంతో రిలీఫ్ వస్తుంది. వేపలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నొప్పిని, వాపుని తగ్గిస్తాయి. ఆ తర్వాత ఇంకొక మంచి యూస్ఫుల్ కాంబినేషన్ లోపలికి తీసుకోవాల్సింది శొంఠి పొడి అలాగే తేనె. 1 టీ స్పూన్ శొంఠి పొడిని కొద్దిగా తేనెతో కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో ఉండే వాతాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, నొప్పిని కూడా తగ్గిస్తుంది. శొంఠిలో ఉండే అనాల్జెసిక్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళవాతాన్ని నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మెంతి గింజల గురించి. ఇది ఎంతసేపు డయాబెటీస్ అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ కూడా పనిచేస్తుంది. దీంట్లో ఉండే బెటర్ ప్రిన్సిపల్స్ ఆ కీళ్ళవాతం తాలూకు యూరిక్ యాసిడ్స్ని ఎలిమినేట్ చేయడానికి సహాయపడతాయి. దీన్ని నీళ్ళలో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 1 టీ స్పూన్ మెంతుల్ని రాత్రిపూట నీళ్ళలో కలిపి నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని తాగాలి. అలాగే మెంతి గింజల్ని నమిలి మింగాలి. ఇది శరీరంలో ఉండేటువంటి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కూడా గృహ చికిత్సలు. అయితే దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఉండటం మీకు అవసరం. అంటే దీని పంచలక్షణ నిదానం అంటారు. అంటే అన్నీ కూడా మీకు అవగాహన ఉండాలి. ఉదాహరణకు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి స్పెసిఫిక్గా, ఇది తెలుసుకోవటం అనేది అవసరం. కీళ్ళవాతం అంటే ఈ గౌట్ తాలూకు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి, దీని సంకేతాలు, లక్షణాలు దాదాపు అన్ని సందర్భాల్లో కూడా ఉన్నట్టుండి వచ్చేస్తాయి. తరచుగా ఫ్రీక్వెంట్గా రాత్రిపూట వస్తాయి. ఇవి ఏమిటి అంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. తీవ్రమైన కీళ్ళ నొప్పి, ఇంటెన్స్ జాయింట్ పెయిన్ అంటారు. కీళ్ళవాతం సాధారణంగా కాలి బొటన్ వేల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది, ఈ గౌట్ వ్యాధి. కానీ నిజానికి ఇది ఏ కీలులోనైనా రావచ్చు. చీలమండలు, మోకాళ్ళు, మోచేతులు, మణికట్టు, అలాగే వేళ్ళు, ఇలాంటి ఇతర సాధారణ జాయింట్స్ కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నొప్పి మొదలైన మొదట 4 నుండి 12 గంటల్లో చాలా తీవ్రంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన లక్షణం, ఆ నొప్పి ఒకవేళ ఇంటెన్స్ పెయిన్ తగ్గిన తర్వాత కూడా అసౌకర్యం మాత్రం నిలిచి ఉంటుంది. అంటే లింగరింగ్ డిస్కంఫర్ట్ అంటారు మెడికల్గా. తీవ్రమైన నొప్పి తగ్గిన తర్వాత కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు కొంత కీళ్ళలో అసౌకర్యం ఉండొచ్చు. తర్వాత దాడులు అంటే తర్వాత అటాక్స్ అనేవి ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ కీళ్ళని ఎఫెక్ట్ చేసేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన మరొక లక్షణం అక్కడ వాపు తయారవటం, అలాగే ఎర్రదనం కూడా కనిపించడం. అంటే ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా ఉంటుంది, రెడ్నెస్ కూడా ఉంటుంది. ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ జాయింట్ తాలూకు ఆ కీలు కానీ లేకపోతే ఆ కీళ్లలో కానీ వాపు ఉంటుంది. అలాగే సెన్సిటివ్ టు టచ్, అలాగే వెచ్చగా ఉంటుంది, అలాగే ఎర్రగా కూడా అది మారుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కదలికలు రెస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే పరిమిత కదలిక ఉంటుంది, లిమిటెడ్ రేంజ్ ఆఫ్ మోషన్. కీళ్ళవాతం ఈ గౌట్ వ్యాధి ముదిరినప్పుడు మీరు మీ కీళ్ళని సాధారణంగా కదిలించలేరు. ఇవన్నీ కూడా మెయిన్గా సిమ్టమ్స్ మీరు గమనించాల్సినవి. అయితే ఎప్పుడు మీరు గృహ చికిత్సల ప్రయత్నం చేయొచ్చు, ఎప్పుడు మీ పరిస్థితి చేయి దాటిందని అర్థం, ఇది మీరు తెలుసుకోవటం అవసరం. అంటే వైద్య సహాయం ఎప్పుడు పొందాలి, ఈ పరిస్థితుల మీద మీకు అవగాహన ఉండాలి. మీరు కీలులో హఠాత్తుగా ఉన్నటువంటి తీవ్రమైన నొప్పిని అనుభవిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
అలాగే ట్రీట్మెంట్ చేయని కీళ్ళవాతం తాలూకా నొప్పి కానీ కీళ్ళ నష్టం కానీ మరింత తీవ్రం అవడానికి అవకాశం ఉంటుంది. మీకు జ్వరం ఉంటే కూడా లేదా కీళ్ళని టచ్ చేసి చూసినప్పుడు వేడిగా ఉంటే లేదా వాపుతో ఉంటే వెంటనే వైద్య సహాయం పొందడం అవసరం. ఇది ఇన్ఫెక్షన్కి సూచన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షిప్త క్రియాయోగో నిదానశిచ వర్జనం ఉంటుందంటే కారణాలను కనుక్కోవటం చాలా ముఖ్యం. అంటే దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని వరుసగా తెలుసుకోవాలి. కీళ్ళల్లో యూరేట్ స్ఫటికాలు పెరిగిపోయినప్పుడు కీళ్ళవాతం వస్తుంది. ఇది అంటే గౌట్ అనేది ప్రధానంగా వస్తుంది. ఇది ఆ గౌట్ తాలూకు నొప్పి అలాగే వాపుకి కారణం అవుతుంది. మీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు యూరేట్ స్ఫటికాలు అక్కడ తయారవుతాయి. ఎట్లయితే మనకి ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ క్రిస్టల్స్ తయారవుతాయో అలాగా మీ శరీరం ప్యూరైన్లని విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్యూరైన్లు మీ శరీరంలో మామూలుగానే ఉంటాయి. ప్యూరైన్స్ కొన్ని ఆహారాల్లో కూడా కనిపిస్తాయి. వీటిలో ముఖ్యమైన ఆహారాలు ఏమిటి? ఒకటి రెడ్ మీట్ అంటే ఎర్ర మాంసం, అంటే జంతు మాంసం, అంటే మేక మాంసం, గొర్రె మాంసం ఇలాంటివి. అలాగే ఇతర జంతు సంబంధ మాంసాల్లో కూడా కాలేయం ప్రధానంగా ఆర్గాన్ మీట్స్ అంటారు, అంటే ఆ లివర్. ఇది ఇలాంటి మాంసంలో ఈ ప్యూరైన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ప్యూరైన్స్ ఎక్కువగా ఉండేటటువంటి సీ ఫుడ్ కూడా ముఖ్యమైనదే. ఉదాహరణకు ఎండు రొయ్యలు, తర్వాత ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సీ ఫుడ్లో కూడా ట్యూనా ఇలాంటి వాటిలో కూడా ప్యూరైన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆల్కహాల్ రిలేటెడ్ పానీయాలు, ముఖ్యంగా బీర్, అలాగే ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్లో కూడా ఈ ప్యూరైన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటితో ఈ కీళ్ళవాతం ఎక్కువ అవుతుంది, మెయిన్గా బీర్తో. అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది పళ్ళ రసాలు తాగుతూ ఉంటారు. అయితే ఈ ఫ్రూట్ షుగర్ ఫ్రక్టోజ్తో చేసినటువంటి ఆ పానీయాలు ఇలాంటి వాటిలో కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచే రిస్క్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసే కదా బెటర్ కదా అనుకుని కొంతమంది తాగుతారు, కానీ దీంతో కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మీ రక్తంలో కరిగిపోయి మీ మూత్రపిండాల ద్వారా మూత్రంలోకి వెళ్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మీ శరీరం చాలా ఎక్కువ యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా మీ మూత్రపిండాలు చాలా తక్కువ యూరిక్ యాసిడ్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఏం జరుగుతుంది, ఇదే కనుక జరిగిందనుకోండి, అప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఆ కీళ్ళు లేదా చుట్టుపక్కల కణజాలంలో ఆ సూదులు లాంటి యూరేట్ స్ఫటికాలను తయారు చేస్తాయి. ఇది నొప్పి, వాపు, ఎరుపుదనం ఇలాంటి వాటికి కారణమవుతుంది. అయితే మరి ప్రమాదకారకాలు ఏమిటి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, వీటిని తెలుసుకోవాలి. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీకు కీళ్ళవాతం వచ్చేటటువంటి గౌట్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచే కారకాలు ఏమిటి, వరుసగా వీటిని మీరు తెలుసుకోవాలి. ముందుగా చెప్పుకోవాల్సింది డైట్ గురించి, ఆహారం. చెప్పుకున్నాం కదా, జంతు మాంసం, ఎర్ర మాంసం, రెడ్ మీట్ అంటారు. అంటే వైట్ మీట్ అంటే ఏమిటి, ఇప్పుడు కోడి మాంసం ఉందనుకోండి ఎర్రగా ఉండదు. అలాగే ఇలాంటివి రెడ్ మీట్ ఏది ఉంటుంది, మేక మాంసం, ఇవన్నీ ఎర్రగా ఉంటాయి, అందుకే రెడ్ మీట్ అంటారు. ఇలాంటి వీటిలలో ఈ యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. అలాగే షెల్ ఫిష్ ఇలాంటివి కూడా, వీటిని మీరు తీసుకుంటే ఈ గౌట్ ఎక్కువ అవుతుంది. అలాగే ఫ్రక్టోజ్తో చేసినటువంటి పానీయాలు, అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి, ఒకవేళ ఫ్రక్టోజ్తో ఉంటుంది, ఫ్రూట్ షుగర్ మెయిన్గా ఉంటుంది కదా, వాటితో కూడా ఈ కీళ్ళవాతం ఎక్కువ అవుతుంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది. ఇది మీ గౌట్ వ్యాధిని, అంటే ఈ కీళ్ళవాతాన్ని ఎక్కువ చేసేటువంటి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఆల్కహాల్ కూడా ఒక మెయిన్ కాజు. మెయిన్గా బీర్ చెప్పుకున్నాం కదా, బీర్ తాగితే ఈ గౌట్ వ్యాధి ఎక్కువైనటువంటి రిస్క్ ఉంటుంది, ప్రమాదం పెరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనది మరొక ఫ్యాక్టర్ బరువు, ఓవర్ వెయిట్. మామూలుగా మనం హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఈజ్ ద డిజర్వబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్ అంటాం. మనం ఇప్పుడు సపోజ్ మీరు 160 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, 100 తీసేయండి, 60 అనే ఆన్సర్ వస్తుంది. అంటే మీరు ఉండాల్సిన మ్యాక్సిమం వెయిట్ 60 కిలోలు, అంతకంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు అది ఈ గౌట్ వ్యాధికి దారితీస్తుంది. మీరు ఓవర్ వెయిట్ ఉంటే మీ శరీరం ఎక్కువ యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మీ మూత్రపిండాలకు యూరిక్ యాసిడ్ని విసర్జించడం కష్టం అవుతుంది, అది ప్రాబ్లం. కాబట్టి వెయిట్ని తగ్గించుకోవాలి. అలాగే కొన్ని వైద్య పరిస్థితులు, మెడికల్ కండిషన్స్లో కూడా ఈ గౌట్ వచ్చే రిస్క్ ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు, కొన్ని పరిస్థితులు మీ కీళ్ళవాతం తరకు ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిల్లో ట్రీట్మెంట్ ఇవ్వని హై బ్లడ్ ప్రెషర్ ఒకటి. అధిక రక్తపోటుకి ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, గౌట్ వ్యాధి వస్తుంది. అలాగే డయాబెటీస్ కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే. అలాగే స్థూలకాయం, ఇంకా మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, అంటే ప్రీ డయాబెటీస్ ఇలాంటివి. అలాగే గుండె మూత్రపిండాల వ్యాధులు, ఇలాంటి దీర్ఘకాల పరిస్థితులు ఉన్నప్పుడు గౌట్ వ్యాధి వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది కొన్ని రకాల మందులు కూడా, వీటితో కూడా ఈ గౌట్ వ్యాధి వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఉదాహరణకు లో డోసెస్లో ఆస్పిరిన్, అలాగే అధిక రక్తపోటుని ట్రీట్మెంట్ కంట్రోల్ చేయడానికి వాడుకునేటువంటి కొన్ని మందులు, అలాగే థియాజైడ్ డయూరిటిక్స్,
ఇంకా ఏస్ అంటారు, అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ ఇన్హిబిటర్స్ అంటారు. వీటిని ఇంకా బీటా బ్లాకర్స్ని ఇలాంటి మందులు వాడేటప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. అది ఆ ఫార్మకోడైనమిక్స్. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ ఇలాంటి వాడుతుంటే మీకు గౌట్ అటాక్స్ వస్తుంటే మీ డాక్టర్ తోటి కన్సల్ట్ చేయాలి. అలాగే అవయవ మార్పిడి చేయించుకున్న తర్వాత యాంటీ రిజెక్షన్ మందులు ఇస్తూ ఉంటారు. దాంతో కూడా కొంతమందికి ఈ గౌట్ తిరగబెడుతూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే గౌట్ వ్యాధి మీ కుటుంబంలో ఉండటం, అంటే కుటుంబ చరిత్ర కూడా దీనికి ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే మీ కుటుంబంలో వేరే వాళ్ళకి గౌట్ వ్యాధి ఉంటే మీకు ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక స్త్రీ పురుష భేదాలు, వయస్సు ఇవి కనుక మనం ఆలోచించినట్టయితే పురుషులలో కీళ్ళవాతం ఎక్కువగా వస్తుంది. వాళ్ళకి మామూలుగా ఆల్కహాల్ తీసుకున్న అలవాటు కూడా ఎక్కువ ఉంటుంది అనుకోండి. కానీ ఆ సెక్స్ జెండర్ని కనుక మనం ఆలోచించినప్పుడు మేల్స్లో ఎక్కువ. ప్రధానంగా మహిళల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు తక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ చిన్న అబ్జర్వేషన్, మెనోపాజ్ అయిపోయిన తర్వాత అప్పుడు అలాంటి మహిళల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పురుషుల కంటే ఎక్కువ లేదా పురుషుల స్థాయికి చేరుకుంటాయి. అందుకే మెనోపాజల్ ఉమెన్లో యూరిక్ యాసిడ్ గౌట్ అటాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక పురుషులు కూడా ఒకవేళ ముందుగానే సాధారణంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య కీళ్ళవాతాన్ని వీళ్ళు అనుభవించేటువంటి గౌట్ వ్యాధిని అనుభవించే అవకాశం ఉంది. అయితే మహిళలు సాధారణంగా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వాళ్ళలో ఈ సిమ్టమ్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరొక మేజర్ కాంప్లికేషన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మధ్య ఎవరికైనా ఒకవేళ సర్జరీ జరిగితే లేదా గాయం అయితే అలాంటి సందర్భాల్లో గౌట్ వ్యాధి వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఈ మధ్య ఎప్పుడన్నా శస్త్రచికిత్స జరుగుంటే, అంటే సర్జరీ జరుగుంటే లేదా ఏదైనా గాయం అయితే కొన్నిసార్లు గౌట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది. కొంతమందిలో టీకాలు వేయించుకున్న తర్వాత కీళ్ళవాతం ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఈ మధ్య కోవిడ్కి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కొంతమందిలో ఉన్నటువంటి గౌట్ అటాక్స్ ఎక్కువైపోయాయి. ఇది కూడా ఒక కారణం కింద ఉంటూ ఉంది. అయితే మరి దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, అయ్యే ఉందిలే రోజు వచ్చేదేలాగా ఏదన్నా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని దీన్ని అణిచేద్దాం అనుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కాంప్లికేషన్స్. కీళ్ళవాతం గౌట్ వ్యాధి ఉన్నప్పుడు తీవ్రమైన పరిస్థితులు డెవలప్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. ఒకటి ఏమిటంటే అది రిపీటెడ్గా రావచ్చు, పునరావృతం అయ్యేటటువంటి కీళ్ళవాతం, రికరెంట్ గౌట్ కింద మారిపోతుంది. కొంతమందికి కీళ్ళవాతం తాలూకు ఆ లక్షణాలు, సంకేతాలు మామూలుగా ఫస్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలామందికి రాకపోవచ్చు. కానీ కొంతమందికి ప్రతి సంవత్సరం అనేక సార్లు ఈ గౌట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇలాగ రికరెంట్గా పునరావృతం అయ్యేటటువంటి కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో ఆ దాడులు నివారించడం చాలా అవసరం. దీనికి మనం చెప్పుకున్నామే తిప్పతీగ, ఇలాంటి మందులు, గుగ్గులు ఇలాంటివి ఉపయోగపడతాయి. లైఫ్ లాంగ్ వాడినా ఎలాంటి రిస్క్ ఉండదు. ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, ఈ కీళ్ళవాతం అంటే గౌట్ వాతం జాయింట్ని డెస్ట్రాయ్ చేస్తుంది. అంటే జాయింట్ తాలూకు క్షీణత అలాగే నాశనానికి కారణమయ్యే రిస్క్ ఉంటుంది. ఇలాగా ఈ గౌట్ వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు జీవితాంతం ఆ పెయిన్ కిల్లర్స్ అవి మళ్ళీ వాటితో కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా సేఫ్ ఆల్టర్నేటివ్స్ అనేకం ఉన్నాయి. వీటిని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో అన్ని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు ఎప్పుడైనా గౌట్ వ్యాధి తాలూకు అటాక్స్ వచ్చాయా? మీరు రికరెంట్గా సఫర్ అవుతూ ఉంటారా? అప్పుడు మీరు ఏం మందులు వాడుతున్నారు? మీరు ఎన్ని రోజులకు ఒకసారి దీని అటాక్స్ని చవి చూస్తున్నారు? ఎంతకాలం నుంచి మీకు ఈ సమస్య ఉంది? ఆయుర్వేదం ఎప్పుడన్నా వాడారా? మీకు దీనివల్ల ఉపయోగం జరిగిందా? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. అన్నిటికీ మించి దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.